ఇవాళ నా ఆశ నెరవేరింది. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్డితో స్నేహం. మీరు లాస్ట్ వీడియో చూస్తే మనము భీమిలీపట్నంకి రీచ్ అయినాం కదా, అక్కడ నుంచి కంటిన్యూషన్ ఈ వీడియో. ఇప్పుడు వెళ్ళి చెక్ ఇన్ చేయబోతున్నాం. వరుణ్ భీమ్లీ రిసార్ట్ కి అయితే రీచ్ అయిపోయినాము. ఇప్పుడు చెక్ ఇన్ చేస్తాం. ఇంకా మాకు వెల్కమ్ డ్రింక్ ఇచ్చేసి రూమ్ అలొకేట్ చేశారు. మా రూమ్ వచ్చేసి 453. వీఆర్ గెటింగ్ ఇంటు ద ముందుగా మన హోటల్ టూర్ మీకు చూపెట్టేస్తా. ఫస్ట్ అయితే ఇక్కడ మనకి ఐరన్ వేసుకోవడానికి ఐరన్ బోర్డ్ ఇచ్చిండ్రు, స్లిప్పర్స్ ఇచ్చిండ్రు, దాని తర్వాత బాత్రూమ్స్ అయితే ఇచ్చిర్రు. Then there's a dressing mirror. There's another cupboard. Locker అయితే ఇచ్చిర్రు. ఇది ఎంటర్ అయిన రైట్ సైడ్. ఎంటర్ లెఫ్ట్ సైడ్ వాష్రూమ్ కూడా ఉంది. వాష్రూమ్ కి ఇక్కడ షవర్ ఏరియా ఉంది. అండ్ దిస్ సైడ్ ఇట్స్ వాష్ బేసిన్, హెయిర్ డ్రైయర్ అండ్ బ్రష్ అవన్నీ కిట్ ఇచ్చిండ్రు. అండ్ హియర్స్ ద కౌంటర్. అండ్ ఇక్కడ మన ఇంట్రెస్టింగ్ పార్ట్ చూడండి. దిస్ ఇస్ వాట్ ఐ వాంటెడ్. నాకు ఎంత హ్యాపీగా ఉందంటే ఫస్ట్ అయితే ఈ బెడ్ ఇవన్నీ నాకు ఎక్కడైనా దొరికేస్తాయి గైస్, కానీ ఈ వ్యూ ఉంది చూడండి, ఎక్స్ట్రాడినరీగా ఉంది కదా. ఇక్కడ కూర్చొని మంచిగా సాయంత్రం పూట అట్లా చూస్తుంటే ఉంటది చూడు. సౌండ్ ఎట్లా వస్తుంది. మొత్తం వ్యూ ఉంది గైస్. బాగుంది తెలుసా ఇది. వరుణ్ అండ్ షరుణ్, ఈ హోటల్ కూడా వరుణ్ తెలుసా? నిజం, భీమ్లీ రిసార్ట్ వరుణ్ ఉంది, మా వరుణ్ కాదు. ఇక్కడ క్లాస్ లో నుంచి కూడా రిఫ్లెక్షన్ కనిపిస్తుంది. మీరు కూడా ఇచ్చిండ్రు మంచిగా తాగొచ్చు అంటుండు, తాగుతా అంటుండు. ఇది వరుణ్ బీచే, భీమ్లీ రిసార్ట్ హోటల్ ఇది. ఇక్కడ ఒక పడవ కూడా ఉంది, చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఉంది. ఆహా, నేను అక్కడ ఇందాక వెళ్ళింది అక్కడనే గైస్. తర్వాత సాయంత్రం వెళ్దాం అనుకున్నా కానీ చూస్తే ఇక్కడే ఉంది బీచ్. హెవెన్లీ హెవెన్లీ. మై హార్ట్ ఇస్ ఫుల్, యు నో. I'm so happy. నిజంగా నా హార్ట్ హ్యాపీ ఉంది. సముద్రం అంటే నాకు చాలా 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 ఇష్టం. టైం ఆల్మోస్ట్ 3 అవ్వబోతుంటే ఇంకా మేము ఫాస్ట్గా లంచ్ అయితే ఆర్డర్ చేసుకొని తినేసినాం. నేను వీడియో క్యాప్చర్ చేయడం మర్చిపోయినా. ఆకలి మీద మేము ఫస్ట్ ఆర్డర్ రాగానే తినేసినాం, వీడియో పక్కన పెట్టేసి. అక్కడ బీచ్, ఇక్కడ మేము. వా 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 వా. అలలు ఎంత ఎగసి పడుతున్నాయంటే అలలు. వావ్. నేను మూవీస్ లో ఈ భీమిలీ బీచ్, ఈ రోడ్డు చూసినప్పుడు ఎప్పుడో ఫిక్స్ అయినా ఇక్కడ నుంచి వెళ్ళాలని చెప్పి. ఇవాళ నా ఆశ నెరవేరింది. అండ్ నోవోటెల్ లో ఉందాం అనుకున్నాను, ఇది నోవోటెల్ డే. సో మిస్టేక్ నాదే. నోవోటెల్వి 2 హోటల్స్ ఉన్నాయి. ఒకటేమో మన వరుణ్ బీచ్ దగ్గర, అండ్ ఇది వచ్చి భీమ్లీ దగ్గర. సో అది మొత్తం రూమ్స్ ఫుల్ ఉన్నాయి అని చెప్పి మాకు దొరకలేదు. సో మేము ఇక్కడ బుక్ చేసుకున్నాం. కానీ
ఇక్కడ కూడా చాలా బాగుంది. యాక్చువల్గా చెప్పాలంటే మేబీ ఇక్కడనే బాగుంది అనుకుంటా. ఇక్కడ కొంచెం ప్రైవేట్ గా ఉంది, ఓవర్ క్రౌడెడ్ గా లేదు. అండ్ చాలా ఇట్లా హోటల్ కి బీచ్ కి డిఫరెన్స్ పెద్దగా లేదు. ఎదురుగానే అసలు బాల్కనీ నుంచి ఇక్కడ కూడా కొన్ని ఉన్నాయి. నాకు రూమ్స్ ఇక్కడ సీ వ్యూ రూమ్స్ అని వేరే కూడా ఉన్నాయి, అంటే నార్మల్ వి. కానీ నాకు అట్లా ఉండాలి అని ఒక కోరిక ఉండే అనమాట. అసలు అట్లా బాల్కనీ నుంచి కనిపిస్తే ఎట్లుంటది, బెడ్ నుంచి కనిపిస్తే ఎట్లుంటది అని ఒక ఎందుకంటే నేను ఎన్నోసార్లు గోవాలో కూడా ఓషన్ వ్యూ రూమ్స్ ట్రై చేసినా గానీ అంత మంచిది నాకు ఎప్పుడు సెట్ కాలే. సో ఐఎమ్ హ్యాపీ యాజ్ ఆఫ్ నౌ. అండ్ యాక్చువల్గా నేను బట్టలు తెచ్చుకోలేదు ఎక్కువ. ఏమైందంటే అన్ని ఆఫీస్ వేర్ ఉన్నాయి. ఆఫీస్ వేర్ అంత సెట్ కాదు నాకు. ఫ్రీగా ఇట్లా టీషర్ట్ లాంటివి వస్తున్నాయి ఇప్పుడు. అంటే అది ఫుల్ హ్యాండ్స్, ఫుల్ స్లీవ్స్, ఇట్లా మంచి ఫార్మల్ క్లోత్స్ లాగా ఉన్నాయి అన్ని. వేరే ఏమో కొంచెం పాతగా అయిపోయినాయి. సో నేనేమనుకున్నా ఎక్కడైనా కొందాంలే బయలుదేరే ముందు అనుకుంటే అది లేట్ అయింది. పోనీ విజయవాడలో కొందామంటే అక్కడ కుదరలేదు. ఇప్పుడైతే కొనాల్సిందే గైస్. సో అందుకే కొంచెము వైజాగ్ సైడ్ వెళ్ళి ఏమన్నా ఉన్నాయో షాపింగ్ మాల్స్ ఏమన్నా ఉన్నాయా లేకపోతే షాప్స్ ఉన్నాయా ఒకసారి ఎక్స్ప్లోర్ చేసి ఫస్ట్ అర్జెంట్ గా కొన్ని 3-4 టీషర్ట్లు కొందామని అనుకుంటున్నా. ఐ హోప్స్ ఐ ఫైండ్ సంథింగ్ గుడ్. అండ్ బీచ్ లో ఆడుకోవాలని నాకు చాలా ఇష్టం, కానీ మేము ఇప్పుడు ఆడము, జస్ట్ వ్యూస్ ఎంజాయ్ చేస్తాము. ఎందుకంటే వీడు చిన్నగా ఉన్నాడు కదా. సో అవన్నీ ఆడడం అప్పట్లాగా ఇంకా మేబీ ఒక 2-3 years అయితే మాకు కొంచెం గ్యాప్ వస్తుంది. దాని తర్వాత ఫుల్గా ఆడతాం ఇక. అప్పటి వరకు అయితే ఐ థింక్ వీ విల్ జస్ట్ ఎంజాయ్ ద వ్యూస్. సో ఇక్కడ ఏదో బీచ్ రెస్టారెంట్ అని ఉంది. ఈ రోడ్ అంతా ఎక్స్ప్లోర్ చేస్తున్నాం మేము ఇప్పుడు. ఇది బీచ్ రోడ్ అంట. సో మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. సో ఫార్ ఐఎమ్ లైకింగ్ ఇట్. ఓకే, కొంచెం సేపు నేను ఎంజాయ్ చేస్తే మన ఇంట్రెస్టింగ్ వ్యూస్ అయితే మీకు చూపిస్తా. సో నాకు 1 day ఏం సరిపోతుంది వైజాగ్ చూడనీకి అని అనిపిస్తుంది ఇప్పుడు. ఐఎమ్ కన్ఫ్యూజ్డ్. అండ్ స్టే ఒకవేళ ఉండాలి అంటే నోవోటల్లో స్టే కంటిన్యూ చేద్దామా లేదా అది కూడా ఆలోచిస్తున్నాం. సో పర్ డే 10,000 అవుతుంది. సో ఒక్కసారి అంటే ఆశ తీర్చుకోవడానికి ఖర్చు పెడుతున్నాం. రెండో రోజు అవసరమా అన్న ఒక ఫీలింగ్ అయితే ఉంది. సో రెండో రోజు చూస్తాం, ఏదన్నా వేరే హోటల్ వెళ్ళగలిగితే వెళ్తాం, లేదంటే ఇక వరుణ్ ఇష్టం. ఇక వరుణ్ ఏమంటాడో. ఎందుకంటే అది వరుణ్ భీమిలి రిసార్ట్. సో అది ఈయనదే అనమాట. నాకు ఫ్రీ, నీకే ప్రైస్ పడతా అంతే. సో నువ్వు కట్టుకో. వరుణ్ అంటే వరుణ్ ఈ వరుణ్ కాదు. ఏమో ఇక ఆలోచిస్తున్నాం రేపు ఏం చేయాలో అని. ఇప్పుడైతే షాపింగ్కి వెళ్తున్నాం. బీచ్ రోడ్ అంతా ఇట్లా బీచ్ పక్కనే ఉంటది అనమాట. ఈ రోడ్ అంతా 19 kilometers స్ట్రెచ్ ఉందంట. అసలు ఎవరు చూపించలేదా యూట్యూబ్ లో? నేను చూడలేదా అర్థమైతలేదు. కానీ చాలా బాగుంది, నిజంగా చాలా బాగుంది. అండ్ ఈ సీజన్ లోనే రండి, మంచిగా ఉంది. అంటే ఆగస్ట్, అక్టోబర్, నవంబర్ ఆ టైంలో రండి, చాలా బాగుంది. ఎందుకంటే గ్రీనరీ ఎక్కువ ఉంది కదా. గ్రీనరీ ఎక్కువ ఉంటే మనకి ఎంజాయ్ చేయడానికి కూడా స్కోప్ ఉంటుంది. వ్యూస్ నిజంగానే బాగుంటాయి. ఓన్ వెహికల్ లో రావడం వల్ల మాకు ఎక్స్ప్లోర్ చేయడానికి కొంచెం ఈజీగా అయిపోయింది. అదే ట్రైన్ లోనో ఫ్లైట్ లోనో వస్తే మాత్రం కష్టమే కొంచెం ఇంత ఎక్స్ప్లోర్ చేసి అంత చూడడం. బ్యూటిఫుల్ సన్సెట్.
అయిపోయింది బేబీ వైఫ్ ఉందిలే. అయ్ బాబోయ్, అయ్ బాబోయ్, ఐ లవ్ వైజాగ్ అన్నది. ఐ ఆల్సో లవ్ యూ వైజాగ్. ఐ లైక్ రియలీ, ఐ లవ్ యూ. నచ్చింది నాకు, నాకు నచ్చినావు. ఏమన్నా ఫీల్ ఉందా? నేనైతే గంటలు గంటలు కూర్చుంటా. అద్భుతం, మహా అద్భుతం. ఆ పక్కన అన్ని బిల్డింగ్లు, ఈ పక్కన ఈ పక్కన సన్సెట్, ఈ పక్కన కొండలు. వా, చిల్లండి అని అవి నిజమే కావు, బొమ్మ ఏనుగులు. ఇక్కడ ఒక డైనోసార్ ఉందా? అదేంటి డైనోసార్? Dragon అది. డ్రాగన్, డ్రాగన్. ఇక్కడ వ్యూ హోటల్. ఇది మెయిన్ బీచ్ అంత. Okay, yeah, this is what everyone shows on internet. సో మనం బుక్ చేసుకోవాలనుకున్న హోటల్ ఇక్కడ. యా, సో ఐ థాట్ ఐ విల్ బి గెటింగ్ దిస్ వ్యూ, బట్ ఐ గాట్ ద భీమ్లీ రిసార్ట్ వ్యూ. కానీ నాకు ఎందుకో ఇప్పుడు అది మంచిగా అనిపిస్తుంది, ఎందుకంటే అది చాలా దగ్గరగా ఉంది. రోడ్ సిగ్నల్ ఉంది, ఇట్లా బీచ్ మరీ ఇట్లా చూస్తున్నట్టు చాలా దగ్గరగా ఉంది. ఇది కొంచెం దూరమే ఉంటుంది, కాకపోతే ఇక్కడ క్రౌడ్ ఎక్కువ ఉంది. మనసుగా అన్ని అంటే కిందికి దిగితే అన్ని ఉండేలాగా. ఐ థింక్ అదే మ్యూజియం అనుకుంటా. యా, అక్కడ ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం ఉంది, అది రేపు విజిట్ చేయడానికి ట్రై చేస్తా. దిస్ ఇస్ ద సబ్మరీన్. సరే, లోపలికి వెళ్ళొచ్చా? టికెట్ ఉంటుంది లోపలికి. టికెట్ ఉంటుందంట, లోపల వెళ్ళి చూడొచ్చంట. ఐ థింక్ ఇక్కడ ఇంకోటి హెలికాప్టర్ మ్యూజియం కూడా ఉంది. నేను ఎప్పుడు విశాఖపట్నం అంటే ఇదే చూస్తుంటే కదా, ఎక్కడైనా ఎక్కువ మటుకు అందరు ఇదే చూపిస్తారు, ఇదే వ్యూ. సో నేను ఇదే అనుకున్నా. మస్తు క్రౌడ్ ఉంది ఇక్కడ నిజంగానే. అందరూ మంచిగా దూరంగా కనిపిస్తున్నాయి కదా, అదే అది కరెక్ట్. సో మనము టికెట్స్ బుక్ అయి ఉంటే మేబీ వీ వుడ్ స్టే దేర్. ఏం చేస్తాం, ఆడికెళ్ళి చెక్అౌట్ చేసి వచ్చి ఇడే చెక్ ఇన్ చేస్తాం. మరి ఏమన్నాడు కదా టికెట్స్ రేపటికి ఉంటాయి కదా, ఉంటాయా? చాలా బాగుంది. ఇక్కడైతే ఎవడు తినట్లేదు, అలా నేను తీసుకోవద్దా అంటున్నారు. అంత స్టోర్ వస్తున్నాయి, చాలా హెవీ అలా ఉన్నాయి ఇక్కడ. భయం అవుతుంది అనుకోండి. హెవీ టైట్స్ ఆర్ మేబీ ఈవినింగ్ బీచ్ లో అంత లేదు, ఇక్కడ చాలా హెవీగా వస్తాయి అలా. బీచ్ రోడ్ మొత్తం ఎక్స్ప్లోరేషన్ అయిపోయింది ఇవాళ. ఇక్కడ మాల్స్ షాప్స్ అట్లా ఏమి ఉండయా? మనకి హార్ట్ పడుతుంది. No, I don't want to see now because I want to come back tomorrow and see in detail. RK Beach bus stand అన్నమాట.
అండ్ అది నోవటల్. మేము రావాల్సింది యాక్చువల్ గా ఇక్కడికి కాటి ఇంకెక్కడికి వచ్చినాం. ఏమైంది? అంతే. యూటర్న్ తీసుకున్నావా? లేదు, ఇక్కడ ఎందుకు పోతున్నావునా? బట్టలు కావాలండి ఎవరు ఇక్కడ ఉంటాయా? ద్వారకన్నా? ద్వారక ద్వారకలో బట్టలు ఉంటాయా? కృష్ణుడు ఉంటాడు. ఇలా తెలిసినట్టే ఇటు తిప్పిండు. చూద్దాం మరి బట్టలు ఏడ దొరుకుతాయో. డన్ విత్ ద షాపింగ్. కొంచెం అర్జెంట్ గా తీసేసినాం. ఇక లైఫ్ స్టైల్ హోమ్ సెంటర్ ఉంటే లైఫ్ స్టైల్లో ఫాస్ట్ గా తీసేసుకున్నాం అనమాట, వెళ్ళిపోవాలని చెప్పి. బాగున్నాయి ఈడ, ఇంకా మంచి కలెక్షన్ ఉంది. హైదరాబాద్ లో వెతికిన నేను. హైదరాబాద్ కొంపల్లి ఏరియాతో కంపేర్ చేస్తే ఈడ విశాఖపట్నంలో మంచి మంచి కలెక్షన్లు దొరికినాయి నాకైతే. అంటే నేను ప్రింటెడ్ టీషర్ట్స్ కోసం వెతుకుతుండే, అట్లాంటివి దొరికినాయి, తీసేసుకున్నా కొన్ని. అట్లాంటి క్యాజువల్ గా జర వేద్దామని ఉండే అనమాట నాకు. సరే నెక్స్ట్ ఎక్స్ప్లోర్ చేద్దాం, వెళ్దాం. ఇంటికి వెళ్దాం అంటున్నా. అదే ఇంటికి, అదే హోటల్కి వెళ్దాం. మళ్ళీ అది తీసుకొని దాన్ని హోటల్ ని ఎంజాయ్ చేయకపోతే ఆడ పైసలు కట్టి వేస్ట్. సో ఆడికి వెళ్దాం, రేపు ఎక్స్ప్లోర్ చేద్దాంలే వైజాగ్. నిద్ర వస్తుంది బుద్ధిగానికి. నిద్ర వస్తుందా? బాగా ఏడ్చేసిండు పాపం, అలసిపోయింది అనుకుంటా. హీ స్లీపీ. మేమైతే సాదా ప్లేన్ రైస్, పప్పు, జస్ట్ ఒక ఫిష్ తెచ్చుకున్నా టేస్ట్ చేద్దామని. టేస్ట్ అయితే ఫిష్ది బాగానే ఉంది, ఇంకా వేరే టేస్ట్ చేయాలి, టేస్ట్ చేయాలి. వారిని కూడా ప్లేన్ రైస్ తిందామని ఫిక్స్ అయిపోయిండు. ఆప్షన్స్ అయితే లిమిటెడ్ ఉన్నాయి అనిపిస్తుంది. బుఫే అని చెప్పిండ్రు కానీ ఆప్షన్స్ అయితే చాలా లిమిటెడ్ ఉన్నాయి. డే 3లో మార్నింగ్ లేచి ప్రాపర్టీలో ఇంకా ఏమేం ఫెసిలిటీస్ ఉన్నాయి, ఏమేం యాక్టివిటీస్ చేయొచ్చు, పూల్ ఉందా లేదా, ఇవన్నీ చూద్దాం. అంతవరకు సెలవు. స్టే ట్యూన్ టు డే 3 వ్లాగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.